కటింగ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేయకుండా లైనింగ్ క్లాత్ కట్ చేసుకోవాలి. సో లైనింగ్ క్లాత్ కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉంటుంది అనే ఉద్దేశంతో మనం ఒక లైన్ డ్రాయింగ్ చేసుకుంటాం. ఓకేనా, ఇక్కడ ఒక లైన్ తీసుకుంటాం, అంటే దీన్ని టచ్ చేయకుండా అనమాట ఇటు సైడ్. సో ఇప్పుడు మనకి డ్రెస్ యొక్క లెంత్ ఎంత ఉందంటే 39 ఇంచులు ఉంది. 39 ఇంచులకి మనము 1 ఇంచ్ 2 ఇంచ్ యాడ్ చేసుకుంటే 41 వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి 41 డ్రెస్ ఉంది కాబట్టి మనం లైనింగ్ కార్పు 2 ఇంచెస్ లెస్ చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు మనకు 39 వస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడికి లెంత్ 39 వేసుకోవాలి. సో ఈ అమ్మాయికి 39 లేదు, క్లాత్ 37 ఉంది. సో 37కే మనం వేసుకుంటున్నాం. ఓకేనా, 37. సో ఇప్పుడు మనం వచ్చేసి డ్రెస్ యొక్క లెంత్ కట్ చేయాలంటే ఖచ్చితంగా లెంత్ వచ్చేసింది. ఇప్పుడు మనకు చెస్ట్ బెస్ట్ అంటే ఇక్కడ నుండి మనము చెస్ట్ ఎంత పెట్టుకోవాలి, 6.5 పెట్టుకోవాలి. బెస్ట్ ఎంత పెట్టుకోవాలి, 14.5 పెట్టుకోవాలి. హిప్ ఎంత పెట్టుకోవాలి, 20 ఇంచుకి హిప్ పెట్టుకోవాలి. సో ఇది ఎలా పెట్టుకున్నామో అలాగే ఈ సైడ్ కూడా మనము 6.5 ఒక మార్క్, తర్వాత 14.5 ఒక మార్క్, తర్వాత 20 ఒక మార్క్ వేసుకొని స్కేల్ తో లైన్స్ తీసేసుకోవాలి. ఓకేనా, సో ఇలా తీసుకున్న తర్వాత మనకు కావాల్సినది ఏంటి, చెస్ట్ వచ్చేసి 38 ఇంచులు ఉంది. ఆ 38 ఇంచులకి 4వ భాగం డివైడెడ్ బై చేస్తే 9.5 వస్తుంది. సో మనం ఇక్కడ నుండి చెస్ట్ పాయింట్ 9.5కి పెట్టుకుంటున్నాము. సో ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకుంటున్నాము. తర్వాత వెస్ట్ ఉంది, వెస్ట్ 33 ఇంచులు ఉంది అమ్మాయిది. 33 ఇంచులకి డివైడెడ్ బై చేస్తే 4వ భాగం అంటే ఎంత అవుతుందో 8.25 వస్తుంది, అంటే 8.25 వస్తుంది. ఓకేనా, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక డాట్ పెట్టేసుకుంటున్నాం. తర్వాత హిప్ పాయింట్ వచ్చేసి 42 ఉంది. 42లో 4వ భాగం ఎంత వస్తుంది, 10.5 వస్తుంది. సో ఇక్కడ నుండి ఇక్కడికి మనము 10.5కి వేసేసుకుంటాము. అలాగే మనము దీనికి ఎలా ఉందో అలాగ మనము ఈ స్కేల్ దీనికి మనకు షేపర్ స్కేల్ అంటాము. అంటే ఇందులో చెస్ట్ వచ్చేస్తుంది, వెస్ట్ వచ్చేస్తుంది, హిప్ వచ్చేస్తుంది. మనం చేసేటప్పుడు అడ్వాన్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ ఒక స్కేల్ ఉంటే బాడీ మెజర్మెంట్ క్లియర్ గా ఉంటాయి. సో ఇది ఎలా ఉందో అలాగా మనం ఒకసారి డ్రాయింగ్ వేసేస్తాం. ఓకేనా, తర్వాత దీన్ని మనం 1.5 ఇంచులు ఉంది కాబట్టి ఇది ఎలా ఉందో అలాగే మళ్ళీ ఇంకొక డ్రాయింగ్ వేసేస్తాం, అంటే కుట్ల లెక్క అని అర్థం. సో ఇది అయిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉందమ్మా, 10.5 ఉంది కదా. హిప్ వచ్చేసి 10.5 ఉంది. ఓకేనా, 10.5 ఇంచులు ఉంది. సో ఇక్కడ మనము 1.5 ఇంచులు తీసుకున్నాము. సో మనకి ఇక్కడ 10.5 ఉంది కాబట్టి కింద విత్ మనం ఎంత తీసుకోవాలి, ఎంత యాడ్ చేసుకోవాలి, 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ తీసుకోవాలి. సో ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకుంటే 10.5 1.5 ఎంత అవుతుంది, 12. సో ఇక్కడ మనము 12 ఇంచులకి ఒక లైన్ డాట్ వేసుకుంటాం. సో అంతకంటే ఎక్కువ తీసుకుంటే డ్రెస్ క్లీన్ గా ఉండదు. సో ఇక్కడ నుండి ఇక్కడికి మనము ఒక మార్క్ వేసేస్తున్నాం. ఇక్కడ ఫోల్డ్ చేస్తాం కాబట్టి మనము ఫోల్డింగ్ క్లాత్ ఎంత తీసుకోవాలి, మాక్సిమం గా 1 ఇంచ్. సో ఇక్కడ నుండి హిప్ లో నుండి 1 ఇంచ్ మాత్రమే మనము యాడ్ చేస్తాం. సో ఇక్కడ నుండి మనము 1 ఇంచ్ యాడ్ చేసుకొని దీనికి కూడా ఒక లైన్ వేసేసుకుంటాం. సో ఇక్కడికి వచ్చేసింది మనకు. ఇప్పుడు కావాల్సినది ఏంటి, మనకు షోల్డర్ కావాలి, షోల్డర్ మెడ కావాలి. ఈ షోల్డర్ మెడ ఇది ఏ సైజు మనకు వస్తుంది అంటే 30 దాటితే పెద్ద సైజు వస్తుంది. సో ఇది పెద్ద సైజు కాబట్టి నెక్ మాక్సిమం గా 3 ఇంచులు తీసుకోవాలి. ఓకేనా, 3 ఇంచులు తీసుకున్న తర్వాత షోల్డర్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ కూడా 3 ఇంచులు తీసుకోవాలి. చక్క డౌన్ ఎంత తీసుకోవాలి, 6.5 ఇంచులు తీసుకొని మనం ఏం చేయాలి, బాక్స్ వేసేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి మనము బాక్స్ వేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి క్లారిటీగా బాక్స్ రావాలంటే ఇక్కడ నుండి ఇక్కడికి మనం 6 ఇంచులు తీసుకున్నాం కాబట్టి అదే 6 ఇంచులు బాక్స్ రావడానికి మార్క్ వేసేసుకుంటాం. క్లియరా, ఇక్కడ నుండి ఇక్కడికి మనము ఒక బాక్స్ వేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఏంది ఈ మిడిల్ పార్ట్ లో ఒక లైన్ వేసేసుకొని, ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి 1.5 ఇంచ్ మిడిల్ లోకి సగం డౌన్ తీసుకుంటాం. క్లియరా, ఈ షేపర్ స్కేల్ తో మనము బిగినర్స్ కాబట్టి మీరు ఈ షేపర్ స్కేల్ తో మీరు సంత రౌండ్ తీసుకుంటే చాలా బాగా వచ్చేస్తుంది అనమాట. ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇక్కడ టచ్ కావాలి, ఇక్కడ కూడా టచ్ కావాలి, ఇక్కడ టచ్ కావాలి, ఇక్కడ టచ్ కావాలి. అయిన తర్వాత దీనికి ఒక మార్క్ వేసేసుకుంటాం. క్లియర్ అమ్మా, దీన్ని ఏమంటాము, అంటాము. ఓకేనా, ఇప్పుడు నెక్ తీసుకుందాం. నెక్ వచ్చేసి మనము 3 ఇంచులు తీసుకున్నాం కదా. ఆ 3 ఇంచులకి మనం ఏం చేస్తాము అంటే ఒక్క పాయింట్ లోపలికే మనము గీసుకుంటాం అన్నమాట. అంటే 3 ఇంచులు తీసుకుంటే అది పెద్దగా కావచ్చు. సో మనం కట్ చేసేటప్పుడు 3 ఇంచులు పెట్టుకొని కట్ చేసేస్తే హెవీగా పోతుంది నెక్. సో డీప్ అవుతుందనే ఉద్దేశంతో మనము 2 ఇంచెస్ 2 లైన్స్ లోపలికే తీసుకుంటున్నాం. ఇక్కడ నుండి ఇక్కడికి నెక్ కోసం 3 ఇంచులు తీసుకున్నాం కాబట్టి నెక్ లెంత్ ఎంత ఉంది మనకు, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాం కాబట్టి ఫ్రంట్ నెక్ అయితే 6.5 ఉంది. 6.5 అంటే మనం ఇంకా 1/2 ఇంచ్ లెస్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి 6కే పెట్టాలి. ఓకేనా, 6కి పెట్టిన తర్వాత బాక్స్ వేసుకోవాలంటే పైన ఎంత తీసుకున్నామో కింద కూడా 3 ఇంచులు తీసేసుకోవాలి. క్లియరా, రైట్. ఇక్కడ నుండి ఇక్కడికి వేసుకొని మనము బాక్స్ వేసేసుకున్నాము. బాక్స్ వేసుకున్న తర్వాత మనము నెక్ వచ్చేసి రౌండ్ నెక్ పెడతామా, తమలపాకు నెక్ పెడతామా, మాట్లాడండి. సో తమలపాకు
ఈ నెక్ అలాగే మనం పెడతాము, దీనికి క్యాన్ క్లాత్ వేస్తాం కాబట్టి సో అందులో మనము డిజైన్ చేసుకున్నాం. సో నెక్ టచ్ చేయం మనము. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఏ పార్ట్, మనము ఫ్రంట్ పార్ట్ కి తీసుకునేటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ 1/2 ఇంచ్ లోపలికి వేసుకోవాలి. క్లియరా? ఇక్కడ నుండి 1.5 ఉంది కాబట్టి 1/2 ఇంచ్ లోపలికి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత సేమ్ కర్వ్ స్కేల్ తీసేసుకొని ఆ 3 ఇంచులు కూడా ఈ పాయింట్ 3 కలవాలి. మనకు కలిస్తేనే నీట్ గా సంకట్ షేప్ అనేది వస్తుంది. సో ఇక్కడ నుండి ఇక్కడికి మనకు షేప్ తీసేసుకుంటున్నాం. క్లియరా? సో ఈ డ్రాయింగ్ ఎలా ఉందో ఇలా ఎలా మార్క్ పెట్టుకున్నామో అలాగే మనము కట్ చేసేసుకుందాం. మనము ఇది ఎలా ఉందో అలాగా కట్ చేసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు డ్రెస్ మొత్తం కట్ చేసేసినాం కదా లైనింగ్ క్లాత్. ఈ లైనింగ్ క్లాత్ కట్ చేసిన వెంటనే మనం ఏం చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఇలాగా ఏం చేయాలి, ఖర్చులు పెట్టుకోవాలి. ఓకే ఓకే, ఖర్చులు అయిన తర్వాత ఒక పార్ట్ మనం తీసేసి దీనికి చంక డౌన్ తీసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్ కి. సో దీంట్లో ఉండేది మనము ఇంకొకటి తీసేస్తున్నాం క్లాత్. తీసేసిన తర్వాత దీనిపైన డ్రాయింగ్ అలాగే ఉంది కదా, ఈ డ్రాయింగ్ అలాగే ఉంది కదా. సో మనము దీనిపైన మార్పులు ఉన్నాయి కాబట్టి ఇది ఫ్రంట్ పార్ట్ కింద మనం వేసుకుంటున్నాం. ఓకేనా? సో మనం ఇది అయిన తర్వాత ఇక్కడ సంక డౌన్ కోసము 1/2 ఇంచ్ లోపలికి పోతుంది అని చెప్పాను. సో ఇది మనం మర్చిపోకుండా క్లియర్ గా కటింగ్ చేసేయాలి సంక డౌన్. ఓకేనా? సో 1/2 ఇంచ్ మనము లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇది ఏ పార్ట్ మా? ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇక్కడ ఎంత తీసుకోవాలి, 1/2 ఇంచ్ లోపలికి పోతుంది. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత వస్తుంది, 1 ఇంచ్ వస్తుంది. ఇప్పుడు మనం వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి డిజైన్ పెడతాం కాబట్టి ఈ నెక్ క్లాత్ మనము కట్ చేయకూడదు. సో మనం క్యాన్వాస్ లో కట్ చేసుకుందాం నెక్ డిజైన్. మనకు క్లాత్ ఇది 2 మీటర్స్ ఉంది. ఇప్పుడు ఈ డిజైన్ అంతా సేమ్ ఉంది కాబట్టి మనం ఇలాగైనా వేసుకోవచ్చు, ఇలాగైనా వేసుకోవచ్చు. వేసుకునేటప్పుడు లెంత్ ఒకటి చూసుకోవాలి. లెంత్ ఎంత ఉంది మనకు, 41 ఉంది. సో 42 ఉంది మనకు, నో ప్రాబ్లం. ఇప్పుడు మనకు విడ్త్ ఇది చాలా ఉంది. సో మనకు విడ్త్ ఎంత రావాలి అంటే హిప్ ప్లస్ 1.5 కలిపాం కదా, హిప్ తో పాటు 1.5 కలిపితే ఎంత వస్తుంది, 12.5 వస్తుంది. ఆ 12.5కి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని మనము 13 ఇంచులు విడ్త్ వచ్చేటట్టు చేసుకోవాలి. సో ఇది ఏం చేయాలి, మనము కింద బట్ట వేస్ట్ చేయకూడదు, మనకు యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ నుండి ఇక్కడికి మనకు 4 సార్లు ఫోల్డ్ చేస్తే 4 సార్లు ఇప్పుడు మనము బట్ట వేస్ట్ చేయకోకుండా ఎంత విడ్త్ కావాలో కింద హిప్ దగ్గర నుండి 1.5 ఇంచ్ కలుపుకుంటాం కాబట్టి ఆ విడ్త్ లెంత్ ఎంత ఉందో అది పెట్టుకొని బట్ట మిగిలినది అలాగే హ్యాండ్స్ ప్యాచ్ లేకోకుండా మనము కటింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనము 4 బట్టలు వేసి పెట్టేసాము, ఎంత లెంత్ ఉండేది కూడా పెట్టేసాము. మనం ఏం చేయాలో ముందు మనం లైనింగ్ క్లాత్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ లైనింగ్ క్లాత్ మనము దీనిపైన వేసుకుంటాము. ఓకేనా? వేసుకొని 1/2 ఇంచ్ మనము ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ అంటే మెయిన్ క్లాత్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలన్నమాట. సో మనకు 1.5 వచ్చింది ఆల్రెడీ. ఇక్కడ 1.5కి ఇక్కడ ఎలా ఉందో అలాగా సేమ్ చూసుకోవాలి. ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసాము. సో మెయిన్ క్లాత్ ఏమైతుందంటే లైనింగ్ క్లాత్ ఎలా ఉందో అలాగా మనము కటింగ్ చేయాలన్నమాట. ఓకేనా? ఒక మార్క్ వేసుకోవాలి. సో ఇక్కడ నేను 1/2 ఇంచ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అని కట్ చేసాం కదా, ఇది మనం డ్రాయింగ్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే మనం సేమ్ కట్ చేసేస్తే ఇక్కడ కర్వ్ స్కేల్ పెట్టి కట్ 1/2 ఇంచ్ దీనికంటే ఎక్స్ట్రానే ఉండాలి మా మెయిన్ క్లాత్. సో ఇక్కడ కర్వ్ స్కేల్ పెట్టేసి ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి మనము ఇంకా ఒకటే తీసుకుంటాం కాబట్టి ఇది డ్రాయింగ్ చేసుకొని ఇది కూడా ఇలాగే తీసేసుకోవాలి. ఓకేనా? సో ఇది ఎలా ఉందో అలాగా మనము కటింగ్ చేసేస్తాము. కటింగ్ చేసేటప్పుడు ఈ అమ్మాయి లెంత్ వచ్చేసి మనకు 41 అన్నారు. ఇక్కడ నుండి ఇక్కడికి 41 చూసుకొని ఇక్కడికి 41 ఉంది. ఓకేనా? ఈ 41 కి మనం ఏం చేస్తాము, స్ట్రేట్ స్కేల్ తో ఒక లైన్ వేసేసుకుంటాం. ఓకే, కుట్లతో సహా మనము తీసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే కింద ఇలాగే ఇక్కడ ఉన్నాయి కదా మనకు, కింద వచ్చేసి మనము ఇలాగే స్ట్రైట్ గా వేయకూడదు. ఈ షేపర్ స్కేల్ ఉంటుంది కదా, షేపర్ స్కేల్ తో ఇక్కడ చక్కగా పెట్టేసి ఈ షేపర్ స్కేల్ తో ఇలా మనము పైకి వచ్చేటట్టుగా చూసుకోవాలి కటింగ్. అలా చేయడం వల్ల డ్రెస్ నీట్ గా పర్ఫెక్ట్ గా కుట్టుంటుంది. సో ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎలా ఆర్ట్ చేసామో అలా కటింగ్ చేసేసుకుందాం. అనేది ఎక్కడెక్కడ డాట్ పెట్టుకోవాలో ఖర్చు పెట్టుకోవాలో అక్కడక్కడ ఖర్చులు సిగ్నల్ పెట్టేసుకోవాలి. రైట్, ఇప్పుడు మనకు హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే హ్యాండ్ యొక్క చుట్టుకొలత ఏంటి ఉందో మనము చూసేసుకుందాము. ఇక్కడ మనము కుట్రలేకి 1/2 ఇంచ్ పోతుంది కదా షోల్డర్ ఖర్చులేకి. సో ఆ 1/2 ఇంచ్ వదులుకొని మనము ఇక్కడ నుండి ఇలా పెట్టుకుంటూ ఈ రౌండ్ ఎంత ఉందో, సంఖ యొక్క రౌండ్ ఎంత ఉందో ఒకసారి చూసేసుకుందాం. మనకు 11 ఇంచులు సంఖ రౌండ్ వచ్చింది. 11 ఇంచుల్లో మనం 1 ఇంచ్ తీసేస్తే 10 ఇంచులు వస్తుంది. ఆ 10 ఇంచులు మనము ఇక్కడ పెట్టేసుకుందాం. ఓకేనా? సో 10 ఇంచుల యొక్క హ్యాండ్ యొక్క విడ్త్ మనకు కావాలి. సో దీన్ని తీసేసి మనము హ్యాండ్స్ కటింగ్ చేద్దాం. హ్యాండ్ కటింగ్ చూస్తున్నాము. హ్యాండ్ కటింగ్ లో మనం వచ్చేసి ఓపెన్స్ అనేది అటువైపు పెట్టేసి క్లోజింగ్ అనేది క్లాత్ నా వైపు పెట్టుకున్నాను హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు. సో మనకు హ్యాండ్స్ కి విడ్త్ మనకు ఎంత రావాలి, 10 ఇంచులు. సో 10 ఇంచుల విడ్త్ క్లాత్ ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. సో ఇది 10.5 ఉంది ఆటోమేటిక్ గా. సో మనకు ఇది సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదే హ్యాండ్స్ కి పైన డాట్ క్లీన్ చేసుకోవాలి క్లాత్.
అంటే మనం వచ్చేసి ఇక్కడ ఒక లైన్ వేసేస్తాము, ఓకేనా? అంటే ఫినిషింగ్ నీట్ ఉండడానికి. సో ఈ అమ్మాయి హ్యాండ్స్ వచ్చేసి 6 ఇంచులు ఉన్నాయి. 6 ఇంచులు మనము ఇక్కడ నుండి ఒక డాట్ పెట్టేసుకుందాము, మార్క్ పెట్టేసుకుందాము. ఇక్కడ నుండి ఇక్కడికి మార్క్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ ఫోల్డింగ్ కి క్లాత్ కావాలి కాబట్టి మనము 1 ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాం. అంటే అప్పటికి మనకు లెంత్ ఎంత వస్తుంది? 7 ఇంచెస్ వస్తుంది. సో మనము ఇప్పుడు మార్క్ వేసుకొని బాక్స్ వేసేసుకుందాం. ఇది వచ్చేసి మనకు హ్యాండ్ యొక్క బాక్స్. సో ఇప్పుడు మనము హ్యాండ్ కి సంక డౌన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు సంక డౌన్ తీసుకోవాలంటే మనకు హ్యాండ్ యొక్క విడ్త్ ఎంత వచ్చింది? 10 ఇంచులు వచ్చింది. 10 ఇంచులు వచ్చినప్పుడు మనము లూజ్ ఎంత అక్కడ పెట్టుకున్నాము. ఇప్పుడు మనము హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు మనకు విడ్త్ ఎంత ఉండాలి? 10 ఇంచులు ఉండాలని 10 ఇంచులు పెట్టేసాము. హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టేస్తున్నాము. మనము సంక డౌన్ తీసుకునేటప్పుడు ఇది ఏ హ్యాండ్ అనేది మనం చెక్ చేసుకోవాలి. అంటే ఇది పెద్ద సైజా చిన్న సైజా? పెద్ద సైజు కాబట్టి ఆటోమేటిక్ గా మనకు సంక డౌన్ ఎంత వస్తుంది? 3.5 వస్తుంది. సో 3.5 పెట్టేటప్పుడు మనం ఏం చేయాలి? అక్కడ మనకు కుట్ల కోసం ఎంత పెట్టాము? 2 ఇంచులు పెట్టాము. ఆ 2 ఇంచులు మార్క్ చేసుకొని ఇక్కడ నుండి మనము 3.5కి పాయింట్ పెట్టేసుకుందాం, ఓకేనా? 3.5కి మనం పాయింట్ పెట్టేసుకొని ఇక్కడ నుండి ఒక స్కేల్ తో తీసేసుకుందాం. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మనం ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఏం చేయాలి అంటే 2.5కి ఒక మార్క్ పెట్టేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ఈ 2.5కి మనము కొంచెం హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకోవాలి. అంటే 3/4 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. తర్వాత ఎంత పెట్టుకోవాలి? 1.5 పెట్టుకోవాలి లేదా 1 ఇంచ్ పెట్టుకోవాలి, ఓకేనా? 1.5 ఒకటి పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ నుండి అంటే మనము 2.5 ఇంచులు డాట్ పెట్టాం కదా, ఆ 2.5 ఇంచులు డాట్ దగ్గర నుండి ఈ స్కేల్ తో ఒక మార్క్ వేసుకుంటాము, క్లియరా? ఇప్పుడు ఇది అయిన తర్వాత హ్యాండ్ యొక్క లూజ్ మనం చూసేసుకుందాం. హ్యాండ్ యొక్క లూజ్ ఎంత ఉంది ఈ అమ్మాయి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 7 ఇంచుల హ్యాండ్ యొక్క లూజ్ ఉంది. సో హ్యాండ్ యొక్క లూజ్ 7 ఇంచులకు ఒక మార్క్ పెట్టేసి మనం కుట్ల కోసము 2 ఇంచులు వేసాం కాబట్టి ఆ 2 ఇంచులు కూడా మనం వేసేసాం. అప్పుడు ఇక్కడ మనము డ్రాయింగ్ వేసేసాలి 2 ఇంచులు. సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా 2 ఇంచులకి క్లాత్ మార్క్ వేసేసేయాలి. అయిన తర్వాత ఇక్కడ నుండి చెప్పాను కదా 1 ఇంచ్ దగ్గర నుండి నేను 2.5 ఇంచులు పెట్టాను కదా, దానికి కొంచెం కింద 1/2 ఇంచ్ కింద పెట్టాను కాబట్టి ఇక్కడ నుండి డాట్ 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 పెట్టుకుంటూ ఇది సంక షేప్ హ్యాండ్ యొక్క షేప్ తీసుకోవాలి. వస్తూ ఇక్కడ ఏం చేయాలి? కిందికి మార్క్ రావాలి. ఇలా కిందికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఎలా ఉందో మనం ఎలా చేసామో కటింగ్ అలాగే చేసుకుంటున్నాము. ఇక్కడ కొంచెం 1/2 ఇంచ్ కిందికి వచ్చాము. ఇలాగ వస్తూ మధ్యలోకి వచ్చేస్తుందంటే కొంచెం కిందికి డౌన్ అయిపోయాం. క్లియరమా? క్లియర్ అందులో రైట్ చేద్దాం. ఇలా హ్యాండ్ కటింగ్ అయిన వెంటనే మనం ఏం చేయాలి? ఇక్కడ ఖర్చులు పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకు వచ్చేసి హ్యాండ్ యొక్క ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి కదా. హ్యాండ్ యొక్క ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ మనము దీని వరకు మిడిల్ అని అనుకున్నాము. ఇక్కడ నుండి ఇక్కడ మార్క్ ఉంది కదమ్మా, ఆ మార్క్ కి మనము ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాము. స్టార్టింగ్ దగ్గర నుండి ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచ్ యాడ్ చేద్దాము. ఒక మార్క్ వేసేసుకున్నాము. వేసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ ఖర్చు పెట్టాం కదా, ఎంత ఉందో అంతకి మనము మిడిల్ ఫోల్డ్ చేస్తాం, ఓకేనా? మిడిల్ ఫోల్డ్ చేసి ఆ పాయింట్ ఇక్కడ ఒక డాట్ లాగా పెడతాం. సో డాట్ లాగా పెట్టిన తర్వాత ఇది ఏ సైజ్ బ్లౌజ్? ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి దగ్గరగా 1/2 ఇంచ్ కంటే పైకే మనము డౌన్ చేసుకోవాలి, సంక డౌన్ చేసుకోవాలి, ఓకేనా? 1/2 ఇంచ్ కంటే కింది కంటే మనము దగ్గరగా 3/4 ఇంచ్ వేసుకోవచ్చు, ఓకేనా? సంక డౌన్. సో ఇక్కడికి సంక డౌన్ కి నేను మార్క్ వేసేసుకున్నాను. ఇక్కడ నుండి డాట్ డాట్ పెట్టుకుంటూ దీన్ని కలుపుతా, ఓకేనా? అయిన తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ షేప్ తీసుకుంటూ పోయి అందులోకి యాడ్ చేస్తాం. సో ఈ డ్రాయింగ్ అయిన విధంగా మనము ఇక్కడే కటింగ్ చేసేసుకుందాం. సో ఈ హ్యాండ్ మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయిన వెంటనే ఇక్కడ మనము ఒక డాట్ పెట్టేసుకోవాలి. అంటే ఇది ఫ్రంట్ పార్ట్ అని మనకు ఒక సిగ్నల్ ఇస్తుంది, ఓకేనా? క్లియరా? కటింగ్ మనం చేసేసుకున్నాం కదా. కరెక్ట్ గా వచ్చిందా లేదా? ఈ హ్యాండ్ మనం తీసుకున్నది బేస్ పైన కరెక్ట్ ఉందా లేదా? హ్యాండ్ కట్ చేసేదంటే బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఇది మనం బ్యాక్ పార్ట్ తో మెజర్మెంట్ తీసుకున్నాం. సో ఇక్కడ నుండి మనం ఏం చేయాలంటే 1/2 ఇంచ్ వదిలేసుకొని కుట్లలోకి 1/2 ఇంచ్ పోతుంది కదా, ఇక్కడ నుండి 1/2 ఇంచ్ ఇలా పోతుంది కదా షేప్. సో ఇక్కడ నుండి మనము స్లోగా ఇది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా చెక్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇది ఎంతకు వచ్చింది మా? 8.5 వచ్చింది. ఈ పాయింట్ మనకు 8.5 వచ్చింది. అదే విధంగా మనం ఇక్కడ ఇది కుట్లలోకి 1/2 ఇంచ్ పోతుంది కదమ్మా, ఆ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుండి సేమ్ ఇది కూడా కుట్లలోకి పోతుంది కదా ఇక్కడ సైడ్. సో ఇక్కడ 8.5 వచ్చింది మనకు, 8.5 హ్యాండ్ వచ్చింది. సో ఇక్కడ కూడా సేమ్ మనకు 8.5కి రావాలి. సో ఇది స్లోగా అలాగే డాట్ డాట్ చేస్తూ స్లోగా పంపిస్తూ ఎంత వచ్చింది మా ఇక్కడ కూడా 8.5. అంటే ఈ పాయింట్ హత్తుకుంటుంది. అప్పుడు మనము చేసిన కటింగ్ యొక్క హ్యాండ్ క్లియర్ క్లారిటీ అని అర్థం, ఓకే?